Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తుంది. అసలు నాకు అర్థం కాదు ఏదంటే, ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు వేస్తుంటారు. ఈరోజు కూడా అన్యాయం అనేవి చేశారు. అసలు రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఇంకోటి చెప్పి ఈనాడు బ్యానర్ స్టోర్ రాశారు. లేని రైతు, అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కథ రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. వేసి రాసి పడేశాడు జనం మీద. ఇక్కడ కూడా అంతే మిగిలిన వీళ్ళ ప్రచారం. ఇది కాక IVRS కాల్స్ రకరకాలు ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా? బాగా మీకు గుర్తుందా? వెబ్ల్యాండ్ అని తెచ్చినప్పుడు, వెబ్ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టించేసుకొని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండబలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకొని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకొని ఉడాయిస్తే వేల ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల. తెలియదా అందరికీ? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? వేల ఎకరాలు. ఎందుకంటే పేపర్ మీద ఉంటే చాలు, రిజిస్ట్రేషన్కి ఏముంది? పేపర్ మీద డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ చేసేసారు, లిటిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకు రిజాల్వ్ కావట్లా. ఎందుకంటే మళ్ళీ ఆర్డీఓకి చేసుకోవాలి, ఆర్డీఓ నుంచి మళ్ళీ జేసీ దగ్గర కాకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకు పోవాలి, లేదా కోర్టుకు పోయినా మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. ఇది ఒకటైతే ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పేదా? CRDA ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే, ఒక సుబ్బరాయుడు అనే పేరు నుంచి రామకృష్ణాయుడు తీసుకుంటే సుబ్బరాయుడు పేరు తీసేసి రామకృష్ణాయుడు పేరు ఎక్కించి చేసినాక అది మ్యూటేషన్ అవుతుంది. CRDAలో ల్యాండ్స్ డిలే అవుతుందని ఒక సాకు చూపి డీమ్డ్ మ్యూటేషన్ అని పెట్టి అసైన్ ల్యాండ్స్ కూడా మొత్తం వాళ్ళ పేర్లు రాసేసుకొని ఎవరన్నా MRO కానీ వాళ్ళు ఒక అబ్జెక్షన్ రైజ్ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా 15 days 30 days ఏదో పెట్టి ఆలోగా నువ్వు ఇచ్చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అయిపోయినట్టు అని పెట్టేసి ఈ పేర్ల మీద ఎవరిదైతే ఎక్కించుకున్నారో అక్రమంగా ఈ అసైన్ ల్యాండ్స్, లేదా వీక్గా ఉండే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎవరిదైతే ఉంది మ్యూటేషన్ పేరుకి ఇది ఎక్కుతుంది. ఇమీడియట్ దాన్ని బేస్ చేసుకొని ప్లాట్ల అలాట్మెంట్ చేయించుకున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.